క్రీస్తుకు నీవు శిష్యుడవా లేక అభిమానివా? వాక్యాంశం ఏంటమ్మా? క్రీస్తుకు నీవు శిష్యుడవా లేక అభిమానివా? సాధారణంగా మనం అభిమానులు అనే ఈ మాట ఎక్కడ వింటామంటే సినీ రంగంలో, రాజకీయ రంగంలో, అదే రీతిగా క్రీడా రంగంలో అభిమానులు అనే మాటను మనం వింటూ ఉంటాం. ఈ సినీ రంగంలో హీరోలకి, ఒక్కొక్క హీరోకి ఏం చేస్తారంటే లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో అభిమానులు ఉంటారు. అభిమానుల యొక్క సంఘాలు ఉంటాయి వారి పేరుతో. ఇదో ఈ సంఘం పలానా సినిమా యాక్టర్ యొక్క అభిమాన సంఘం, పలానా రాజకీయ నాయకుని అభిమాన సంఘం, పలానా క్రీడాకారుడు యొక్క అభిమాన సంఘం. దాన్ని ఏమంటారంటే అసోసియేషన్, ఫ్యాన్స్ యొక్క అసోసియేషన్ అనేసి ఏర్పాటు చేసుకుంటారు. మనం ఈ సినిమాలోనే కాకుండా బయట దేశాల్లో కూడా పాటలు పాడేవారికి, డాన్సర్లకి, మీ అందరికీ మైకేల్ జాక్సన్ తెలుసు. మైకేల్ జాక్సన్ పాప్ రారాజు, ఆటగాడు, పాటగాడు. అతడు 50 సంవత్సరాల వయసుకే చనిపోయాడు. ఇప్పుడు లేడులేండి. ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి ప్రాణాన్ని కాపాడుకోలేక అతి చిన్న వయసులోనే చనిపోయాడు. ఆయనకి ఎంతమంది అభిమానులు అని మనం చూస్తే 100 కోట్ల మంది ఫ్యాన్స్ అంట. ఎన్ని కోట్ల మంది మైకేల్ జాక్సన్కి ఫ్యాన్స్? అంటే ఇంచుమించుగా మన భారతదేశంలో ఎంతమంది జనాభా ఉన్నారో అంతమంది ఫ్యాన్స్ ఆయనకి. ఆయన నడుచుకుంటా పోతా అంటే ఆయన పక్కన పోతే కళ్ళు తిరిగి కింద పడిపోయేవాళ్ళు, పిచ్చెక్కిపోయేవాళ్ళు, కేకలు వేసేసేవాళ్ళు. అంత పిచ్చి అభిమానులు. అంటే ఇలా రకరకాల వ్యక్తులకి ఏమన్నారంటే ఫ్యాన్స్ ఉన్నారు. అంటే అభిమానులు ఉండడం, అభిమానించడం తప్పు కాదు. కానీ ఇది ఎప్పుడు తప్పు అవుతుంది అంటే అభిమానం కాస్త ముదిరి దురభిమానం అయిందనుకోండి, అదేమవుతుంది? పాపంగా మారుతుంది. కొంతమంది అభిమానుల ఏమవుతారంటే వెర్రి చేష్టలు చేస్తూ ఉంటారు. అభిమానంతో చేతులు కోసుకోవడం, వేళ్ళు కోసుకోవడం, నాలుకలు కోసుకోవడం, ఇలా చేస్తూ ఉంటారు. అంటే అభిమానం ఉంటే వేలు కోసుకునేస్తావా? అభిమానం ఉంటే చెయ్యి కోసుకునేస్తావా? అభిమానం ఉంటే నాలుగు కోసుకునేస్తావా? దీన్ని ఏమంటారంటే దురభిమానం అంటారు. హల్లెలూయా. అంటే వాడు ఏం చేస్తే అది చేస్తూ ఉంటాడు. వీడు గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉంటాడు. వాడు ఏ డ్రెస్ వేస్తే వీడు అదే డ్రెస్ వేస్తాడు. వాడు ఏ బైక్ కొంటే వీడు అదే బైక్ కొంటాడు. వాడు ఎలా మాట్లాడితే వీడు అలానే మాట్లాడతాడు. వాడు ఎలా హెయిర్ స్టైల్ చేసుకుంటే వీడు అలానే హెయిర్ స్టైల్ చేసుకుంటాడు. వాడు ఎలా నడిస్తే వీడు అలానే నడుస్తాడు. వాడు చర్చ్ ఫోటోకి దండ వేసుకుంటే వీడు చర్చ్ ఫోటోకి దండ వేసుకుంటాడు. హల్లెలూయా. అంటే ఏంట్రా ఇదంటే ఫ్యాన్స్ అండి, ఫ్యాన్స్. అంటే సినిమాని ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి. దాన్ని సినిమాని సినిమాలాగానే చూడాలి, ఆటని ఆటలాగానే చూడాలి, పాటని పాటలాగానే చూడాలి. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోకూడదు. చాలామంది ఏం చేస్తారంటే ఇన్వాల్వ్ అయిపోతారు. కొంతమంది ఏదైనా ఆటలో ఓడిపోయారనుకో, తనకు సంబంధించిన ఆ గ్రూపో లేదో ఆ బ్యాచో ఆ గేమ్లో ఓడిపోయారనుకో, వీడేం చేస్తాడంటే వీడికి పిచ్చెక్కిపోతూ ఉంటుంది, టెంపర్ వచ్చేస్తూ ఉంటుంది. ఏం చేస్తాడు వాడికి తెలియదు. కొంతమంది ఈ క్రికెట్ కానీ కొన్ని గేమ్స్లో ఓడిపోయారనుకో, ఇండియా పాకిస్తాన్ అప్పుడప్పుడు మ్యాచ్ ఆడుతూ ఉంటారు. అప్పుడు ఇండియా ఎక్కువ సందర్భాల్లో గెలుస్తుంది. ఈ పాకిస్తాన్లో ఉండేవాడికి టెంపర్ ఎక్కిపోయేసి ఏం చేస్తారంటే వాళ్ళు టీవీ తీసుకొని వచ్చి, వాడింట్లో టీవీ, వాడు జోబీలో వాడి కష్టార్జితంతో ఉన్న టీవీ తీసుకొని వచ్చి నడి రోడ్లో పగలబడతాడు. అరే ఆ గేమ్కి ఆ టీవీకి ఏం సంబంధం? అంతే, ప్రశ్నించకూడదు. అది అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. కొన్నిటికి సమాధానం ఉండదు. అసలుకి ఆ ఆటగాడు వీడి ముఖమైనా చూశాడంటే ఎప్పుడు వీడి ముఖం కూడా చూసింటాడు. వాడి కోసం ఏం చేస్తాడంటే టీవీ పగలగొడతాడు, అద్దం పగలగొడతాడు. ఇదేంటి? అభిమానం. ఆ మధ్యకాలంలో తమిళనాడులో ఒక సినీ నటుడు రాజకీయ నాయకుడిగా మారి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తే అనుకున్న వారికంటే ఎక్కువ మంది జనాభా వచ్చేసారు. పర్మిషన్ తీసుకున్న జనాభా కన్నా ఎక్కువ మంది వచ్చేయడంతో రద్దీ పెరిగిపోయేసి
ఏం జరిగిందంటే ఒకరినొకరు తొక్కేసుకొని 10ల సంఖ్యలో చనిపోయారు. మనకు న్యూస్లో కూడా వచ్చింది. దూరం నుండి చూడకూడదా? టీవీలో నుండి చూడకూడదా? దూరం నుండి చూసేవాడు ఫ్యాన్ కాదా? టీవీలో చూసేవాడు అభిమాని కాదా? లేదు, వాడికన్నా నాకు ఎక్కువ అభిమానం ఉంది, దగ్గరికి వెళ్ళి చూడాలి. దగ్గరికి వెళ్ళి చూసి చనిపోయిన వాళ్ళు చాలామంది. ఇలా ఇవన్నిటిని ఏమంటున్నారంటే అభిమానం అంటున్నారు. ఇలాంటి అభిమానం ఎవరికి అవసరం లేదో తెలుసా? యేసుక్రీస్తుకు అవసరం లేదు. అభిమానులు యేసుక్రీస్తుకు అవసరం లేదు. ఫ్యాన్స్ యేసుక్రీస్తుకు అవసరం లేదు. హల్లెలూయా. ఇంకెవరు కావాలి యేసుక్రీస్తుకి? మనం ఇంతకుముందుకు అనుకున్నాం కదా, ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. అభిమానులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. ఇది ఎందుకు, ఇది ఎక్కడి నుండి సౌండ్ వచ్చింది? ఇంట్లో నుండే ఇంతకుముందుకు సౌండ్ ఏదో జర్రని వచ్చింది, ఫ్యాన్లా. ఇలా వీటిలో చూసినప్పుడు అభిమానుల్ని బైబిల్లో ఖండించినట్టు మనం చూస్తాం. అభిమానులు అంటే యేసుక్రీస్తుకి చాలా అభిమానులు వచ్చేస్తారు. ఇప్పుడు ఎక్కడ కూడా చాలామంది అభిమానులు ఉంటారు. అభిమానంతో చర్చికి వచ్చిన వాళ్ళు ఉంటారు, యేసుక్రీస్తు మీద అభిమానంతో. క్రైస్తవుల్లో కూడా చాలామంది అభిమానులు ఉంటారు. క్రైస్తవేతరుల్లో కూడా, బయట ఉన్న వారిలో కూడా అభిమానులు ఉంటారు. అంతెందుకు, రాజకీయ నాయకుల్లో, సినిమా యాక్టర్లలో, తర్వాత స్పోర్ట్స్ల్లో, రకరకాల చోట గొప్ప గొప్ప వాళ్ళు, అధికారులు కూడా యేసుక్రీస్తుకి అభిమానులు ఉన్నారు. ఆయా సందర్భాల్లో వాళ్ళు మేము యేసుక్రీస్తు అభిమానులు అని చెప్పుకుంటూ ఉంటారు. మన ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని క్రిస్మస్లో మాట్లాడుతూ నేను యేసుక్రీస్తుకి అభిమానిని, యేసుక్రీస్తుని నేను అభిమానిస్తాను అని చెప్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో పాజిటివ్గా మాట్లాడాడు. అదే రీతిగా రజనీకాంత్ కావచ్చు, కొంతమంది గొప్ప వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన గురించి పాజిటివ్గా మాట్లాడుతూ ఆయన అభిమానిస్తూ ఉన్నామని చెప్తూ ఉంటారు క్రిస్మస్కి. అలాంటి సందర్భాల్లో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా క్రిస్మస్లో మాట్లాడుతూ ఒక సందర్భంలో ఆయన ప్రసంగంలో ఏం చెప్పాడంటే, భగవాన్ यीशु का प्रेम और करुणा का शांति है, मानव जाति कल्याणों का एक उत्तम से उत्तम मार्ग है, विश्व धर्म है అనేసి నరేంద్ర మోడీ గారు కూడా యేసుక్రీస్తు ప్రేమ గురించి, ఆయన గొప్పతనం గురించి ఆయన మాట్లాడాడు. ఇలా చాలామంది గొప్ప వాళ్ళు మాట్లాడతారు. ఎందుకని? వాళ్ళు యేసుక్రీస్తు యొక్క అభిమానులు, ఫ్యాన్స్ కాబట్టి మాట్లాడతారు. కానీ యేసుక్రీస్తుకి ఎవరు కావాలి? ఫ్యాన్స్ కావాలా? శిష్యులు కావాలా? అభిమానులు కావాలా? ఆయన్ని వెంబడించే వాళ్ళు కావాలా? అంటే ఆయనకి శిష్యులు కావాలి. హల్లెలూయా. బైబిల్లో కూడా అభిమానులు చాలామంది యేసుక్రీస్తుని అభిమానించిన వారు కొంతమంది కనపడతారు. అధికారులు ఆయన అభిమానించారు, కానీ బయటికి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు వారిని వెలివేస్తారేమో, పరిసయ్యులు సద్దుకయ్యులు వారిని వెలివేస్తారేమో అనేసి దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పే గొప్పది అనుకున్నారంట వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం కొన్ని అగ్రకులాల్లో కూడా యేసుక్రీస్తు అంటే అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, యేసుక్రీస్తు అంటే మాకు ఇష్టం అండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ బయటికి చెప్పుకోరు, బయటపడరు. ఎందుకని? బయటపడితే ఏమండి మా కులంలో నుండి మమ్మల్ని ఏం చేస్తారు? వెలివేస్తారు. ఇంకా వీలైతే మా ఊరు నుండి మమ్మల్ని వెలివేస్తారు. కానీ యేసుక్రీస్తు అంటే మాకు అభిమానం అని చెప్పేవాళ్ళు ఉంటారు, బయటికి రారన్నమాట. ఇలా నువ్వు అభిమానించడం వల్ల, యేసుక్రీస్తుకి అభిమానిగా మారడం వల్ల నీకు ఏ ప్రయోజనం ఉండదు, ఏ లాభము ఉండదు అభిమానిగా మారితే. బైబిల్లో అలాంటి సందర్భం ఒకటి ఉంది అభిమాని గురించి. ఆ సందర్భాన్ని చదువుకుందాం ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుదాం. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజములో పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారంట. అధికారుల్లో అంటే గొప్ప గొప్ప వాళ్ళు ఎవరున్నారో వారిలో ఆయన యందు విశ్వాసం ఉంచారంట, అభిమానించారంట ఆయన్ని. కానీ ఎక్కడ చెప్పుకుంటే
ఎక్కడ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, కనపెడితే పరిసయ్యులు వెలివేస్తారనేసి ఏం చేశారంట, వారు బయట వాళ్ళ బహిరంగంగా ఒప్పుకోలా. ఎందుకంటే వారు ఏం కోరుకున్నారంటే దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పునే అపేక్షించారు. హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడు, ప్రభు ఏమంటున్నాడమ్మా, బహిరంగంగా ఒప్పుకుంటే యేసుక్రీస్తు ఏం చేస్తాడంట, అయ్యో మాకు ఉద్యోగాలు పోతాయేమో, మా కులం నుండి మమ్మల్ని వెలివేస్తారేమో, 10 మంది ఏమనుకుంటారో, మా ఊరు నుండి వెలివేస్తారేమో అని అనుకొని అభిమానిస్తా బయటకు ఒప్పుకోలేదనుకో. ఒప్పుకోకపోతే దేవుడు కూడా తన రెండవ రాకడలో వచ్చినప్పుడు యేసుక్రీస్తు కూడా ఏం చేస్తాడంటే దేవదూతల ఎదుట, సమస్త మానవాళి ఎదుట ఆయన కూడా ఒప్పుకోడంట. హల్లెలూయా. బహిరంగంగా ఒప్పుకోవాలి, ప్రభువును అంగీకరించిన వారు ఒప్పుకోవాలి. ఆ మధ్యకాలంలో నెల్లూరులో ఏం జరిగిందంటే, ఒక ఫ్యామిలీ యేసుక్రీస్తుని నమ్ముకొని ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లోనే సంఘాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఆరాధిస్తూ ఉంటే ఆ ఊరు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏకమయ్యేసి వచ్చి, మీకు యేసుక్రీస్తు కావాలా, ఊరు కావాలా, ఊళ్ళో ఉండాలంటే మీరు ఏం చేయాలి, యేసుక్రీస్తుని వదిలిపెట్టాలి. యేసుక్రీస్తుని వదిలిపెట్టకపోతే ఈ ఊరు నుండి వెళ్ళిపోండి. 2 ఆప్షన్స్, ఒకటి ఊరా ఏసా. అంటే యేసుక్రీస్తు నమ్ముకోవడం ఎంత నీచమో చూడండి వాళ్ళ దృష్టిలో. ఒక తాగుబోతైనా ఎక్కడ ఉండొచ్చు, ఒక తాగుబోతైనా ఊరిలో ఉండొచ్చు, ఒక తిరుగుబోతైనా ఊరిలో ఉండొచ్చు, పనికిమాలిన పాపాలు చేసే, చెడ్డ కార్యాలు చేసే ఎంత నీచుడైనా ఊరిలో ఉండొచ్చు. కానీ ఎవడు ఉండకూడదంట, యేసుక్రీస్తు నమ్మినోడు ఉండకూడదంట. అంటే యేసుక్రీస్తు నమ్మడం తాగుడు కన్నా చెడ్డదా, యేసుక్రీస్తుని నమ్మడం తిరుగుబోతు కన్నా చెడ్డదా? అంటే ఎంత హీనంగా చూస్తూ ఉంటారు చూడండి. ఎప్పుడైతే అలా అన్నారో వారు బహిరంగంగా ఏం చేశారంటే మాకు యేసుక్రీస్తే కావాలి అని ఒప్పుకున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తే కావాలని అంగీకరించారు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఎలా ఉన్నాం? మనం అభిమానులుగా ఉన్నామా, శిష్యులుగా ఉన్నామా? అభిమానులకు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు అనమాట. ఇప్పుడు చూడండి, సినిమా హీరోలకు అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు హీరోని జ్ఞాపకం చేసుకుంటారు. పుట్టినరోజు వచ్చిందనుకో హీరో జ్ఞాపకం వస్తాడు. ఏం చేస్తూ ఉంటారు, ఆయన పేరు చెప్పుకొని కేకులు కట్ చేస్తూ ఉంటారు. హీరో యొక్క సినిమా రిలీజ్ అయిందనుకో, వీడికి తినేదానికి తిండికి లేకపోయినా పెద్ద బ్యానర్ కడతాడు, దానికి పాలాభిషేకం చేస్తాడు. అలా అప్పుడప్పుడు వాడు చచ్చిపోయిన రోజు, వాడు పుట్టినరోజు అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అంతే, మిగిలినప్పుడు గుర్తురాడనమాట. అది అభిమాని చేసే పని. మనలో కూడా అభిమానులు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు గుర్తుకొస్తాడు యేసుక్రీస్తు? క్రిస్మస్ అనుకో, ఆయన పుట్టినరోజు గుర్తుకొస్తాడు అనమాట. అప్పుడు చూడండి, చర్చిలో ఆదివారం చూడండి, ఆదివారం అయితే కిటకిటలాడుతుంది చర్చ్, ఈ ఖాళీ ఉండదన్నమాట. కొన్ని సందర్భాల్లో బయట శామ్యానాలు కూడా వేస్తూ ఉంటారు, అవి కూడా నిండిపోతూ ఉంటాయి. ఫుల్ అన్నమాట, ఫుల్ అయిపోతూ ఉంటారు. ఆయన చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడేకి ఫుల్లు, జనవరి 1కి ఫుల్లు, మిగిలిన ఆదివారాల్లో నిల్లు. అప్పుడు ఎందుకు ఫుల్ అయింది, మిగిలిన రోజుల్లో నిల్లు ఎందుకు అయింది? వీళ్ళందరూ ఎవరన్నమాట? అభిమానులు కాబట్టి అప్పుడప్పుడు కనపడతారు. ఈ అభిమానుల గురించి పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు దేవుడు ఒక మాట చెప్తాడు. వాళ్ళ గురించి పాత నిబంధనలు చెప్పబడిన ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము, అన్న జాను కూర్చో. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ప్రభు ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. నాతో పాటు చెప్పండి, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. ఎలా వస్తున్నారంటమ్మా ఈ అభిమానులు బైబిల్లో దేవునికి అభిమానులు ఉన్నారు. ఈ అభిమానులు ఎలా వస్తూ ఉంటారంటే నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు అంటున్నాడు.
నోటి మాటతో ఆయన యొద్దకు రావడం ఏంటి? ఆయన యొద్దకు వచ్చేటప్పుడు ఎలా రావాలి? హృదయపూర్వకంగా రావాలి, హృదయపూర్వకంగా రావాలి. కానీ వీళ్ళు ఎలా వస్తున్నారంట తెలుసా? నోటితో వస్తున్నారంట. అంటే ఇప్పుడు మీరు అభిమానంతో వస్తున్నారా లేదా శిష్యుడిగా వస్తున్నారో మీరు వచ్చే విధానంలోనే అర్థమైపోతుంది. ఇప్పుడు వాస్తవంగా మీరు హృదయపూర్వకంగా వస్తున్నారనుకో, హృదయపూర్వకంగా వచ్చేవాడు ఎలా వస్తాడో తెలుసా? దేవుని సన్నిధానంకి ఎన్ని గంటలకు వస్తాడు? 10 గంటలకు ఆరాధన అంటే ఎన్ని గంటలకు వస్తాడు? 10 గంటలకు ఆరాధన అంటే 5 నిమిషాల ముందే వస్తాడు. ఎవడు? హృదయపూర్వకంగా ఆరాధించేవాడు. 10 గంటలకు వచ్చేవాడు మొహమాటంతో వచ్చేవాడు అనమాట. 11 గంటలకు వచ్చేవాడు 11 గంటలకు వచ్చేవాడు బలవంతంగా వచ్చేవాడు. ఏమో పాస్టర్ గారు ఏమనుకుంటారో, విశ్వాసులు ఏమనుకుంటారో, మా భార్య ఏమనుకుంటుందో, నా భర్త ఏమనుకుంటాడో, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో, ఇలా మొహమాటంతో వస్తూ ఉంటారు, బలవంతంగా వస్తూ ఉంటారు. ఆదివారం ఆమె అనేటప్పుడు వస్తూ ఉన్నాడు అనుకో, వాడు అసలు క్రైస్తవుడే కాదు. కాబట్టి నువ్వు ఎలా వస్తూ ఉండవు? హృదయపూర్వకంగా వస్తూ ఉండవా? అయితే త్వరగా వచ్చేస్తావు దేవుని మందిరానికి. లేదా మొహమాటంతో వస్తూ ఉండవా? అయితే లేటుగానే వస్తావు. బలవంతంగా వస్తాండవు అంటే లేటుగానే వస్తూ ఉండవు. హల్లెలూయా. మీరు ఎలా వస్తూ ఉండారు? బలవంతంగా వస్తూ ఉండారా, హృదయపూర్వకంగా వస్తూ ఉండారా? కాబట్టి రేపు వచ్చే వారం నుండి అర్థమైపోతుంది మీరు హృదయపూర్వకంగా వస్తూ ఉండారో మొహమాటంతో వస్తూ ఉండారో. అందుకే దేవుడు అంటున్నాడు, వారు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుదురు, పెదవులతో ఏం చేస్తారు? నన్ను పెదాలతో గణపరుస్తూ ఉంటారు, పెదాలతో గణపరుస్తూ ఉంటారు. హృదయపూర్వకంగా గణపరచరు దేవుణ్ణి, హృదయపూర్వకంగా ప్రార్థించరు, హృదయపూర్వకంగా పాట పాడరు. హృదయపూర్వకంగా గణపరిచేవాడు ఎలా ఉంటాడు తెలుసా? ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటాడు, నమ్మిక కలిగి ఉంటాడు, చలించడు. చాలామంది ప్రార్థన చేస్తారా, పాట పాడతారా, గొప్పగా పాట పాడతారు. ఒక చిన్న అనారోగ్యం వచ్చిందనుకో భయపడిపోతూ ఉంటారు. ఇంత ముందుగానే చెప్పావు కదా ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, గొప్పవాడు, ఘనమైన వాడు అని చెప్పావు. అప్పుడే ఎందుకంత భయం? అంటే పెదాలతో గణపరుస్తున్నావు, పెదాలతో ఆయన యొద్దకు వస్తూ ఉండవు, పెదాలతో దేవుణ్ణి స్తుతిస్తున్నావు, హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించలా, హృదయపూర్వకంగా దేవుని యొద్దకు రాలా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, వారు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుదురు, పెదాలతో నన్ను గణపరుస్తారు, కానీ తమ హృదయమును ఏం చేస్తుంటారు? నాకు దూరం చేసుకున్నారు. హల్లెలూయా. కాబట్టి ఎలా వస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలు? మన హృదయంలో దేవునికి చోటు ఉందా? మన హృదయంలో దేవునికి ప్రాధాన్యత ఉందా? శిష్యుడు అంటే ఎవరిని పడితే వాళ్ళని శిష్యుడు అనడానికి వెళ్ళావు, ఎవరిని పడితే వాళ్ళని క్రైస్తవుడు అనడానికి వెళ్ళావు. క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటే పెట్టుకో, పేరైతే పెట్టుకోవచ్చు. ఇప్పుడు పిచ్చి ఆసుపత్రిలో ఎవరు ఉంటారంటే పిచ్చోళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నేను కలెక్టర్ అని చెప్పుకుంటారు. వాడు పిచ్చోడు కాబట్టి చెప్పుకుంటాడు, ప్రాబ్లం ఇలా. దేవుడు కూడా ఏమనుకుంటాడు తెలుసా? నేను కూడా యేసుక్రీస్తు శిష్యుడినే, నేను కూడా యేసుక్రీస్తు భక్తుడినే, నేను కూడా విశ్వాసినే, నేను కూడా క్రైస్తవుడిని అని చెప్పుకుంటే యేసుక్రీస్తు కూడా ఏమనుకుంటాడు అంటే నువ్వు పిచ్చోడు అనుకుంటాడు. ఎందుకంటే నువ్వు అభిమానివి మాత్రమే, నువ్వు శిష్యుడు కాదు. చెప్పుకుంటే చెప్పుకో. అభిమాని అయితే ఏం చేస్తాడంటే తెలుసా? ఇంకొక మాట కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. అభిమానులు చేసే పనులు చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. నువ్వు పిలిస్తే పిలుచుకో. ఏమని? ప్రభువా 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 అని 100 సార్లు చెప్పుకో. ప్రభువా ప్రభువా అనేసి ఒక 100 సార్లు రాసుకో. ప్రభువా ప్రభువా అనేసి ఆయన చుట్టూ తిరుక్కో. ప్రభువా ప్రభువా అనేసి ఆయన సన్నిధానంలో కూర్చో. ఏ ఉపయోగం ఉండదు. అభిమానంతో వస్తే ఏ ఉపయోగం ఉండదు. దాని అంటే ఉన్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు ఎక్కడికి పోడంటే పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. ఇంకెవడు పోతాడంట? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే, చిత్తము చొప్పున చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. అంటే అభిమానికి శిష్యుడికి ఉండే తేడా ఏంటంటే అభిమాని పాట పాడతాడు అంతే. శిష్యుడు ఏం చేస్తాడు తెలుసా? పని చేస్తాడు. వాడు పాట పాడతాడు, శిష్యుడు పని చేస్తాడు. శిష్యునికి అభిమానికి ఉన్న తేడా అది. ఏ పనిచ్చినా దేవుని పని అయితే అది పెద్దదైనా చిన్నదైనా, అది ఎంత కష్టమైనా ఎంత సులభమైనా చేయడానికి సిద్ధపడేవాడు శిష్యుడు. మాటల వరకు చెప్పి ప్రభువా ప్రభువా అని స్తుతించి ఇంటికి వెళ్ళిపోయేవాడు అభిమాని. హల్లెలూయా.
ఇంతకీ ఈ శిష్యునికి ఉండే గుణాలు, క్యారెక్టర్స్ యేసుక్రీస్తు మాటల్లోనే మనం చూస్తే నువ్వు శిష్యుడివా కాదా అనేసి మనం ఆయన మాటలను బట్టి మనకు అర్థమైపోతుంది. ఆ క్యారెక్టరిస్టిక్స్ మనలో ఉన్నాయా లేవా, ఆయన చెప్పిన విషయాలు మనలో ఉన్నాయో లేదో అర్థమైతే మనం అభిమానివా శిష్యుడా అర్థమైపోతుంది. కాబట్టి ఒక మాట, ఆయన చెప్పిన మాట, మనం డిసైబుల్స్గా ఉన్నామా, ఆయన వెంబడించేవారుగా ఉన్నామా లేదా అనే మాట, ఆయన చెప్పిన మాట మనం చూసినట్లయితే లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనం చదవండి. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. బహుజన సమూహములు ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను ద్వేషింపకుంటే శిష్యుడు కావాలంటే ఏమి క్వాలిఫికేషన్స్ ఉండాలో, ఏమి అర్హతలు ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు. ఇంతవరకు అభిమానం అంటే ఎలా ఉంటాడో చూసాం. ఇప్పుడు శిష్యుడికి ఉండే అర్హతలు ఏంటో మనం చూస్తూ ఉన్నాం. శిష్యుడు అవ్వాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలి? మా శిష్యుడు కావాలంటే, శిష్యుడు కావాలంటే నీ బంధురికాన్నంతా వీలైతే పక్కన పెట్టాలి, వీలైతే నీ ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధపడాలి. హల్లెలూయా. తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని ఎవరైతే ఉన్నారో వారందరినీ విడిచిపెట్టడానికైనా, వీలైతే నీ ప్రాణాన్ని విడిచిపెట్టడానికైనా. ఇక్కడ ద్వేషింపకుంటే అన్నాడు కదా, ద్వేషింపకుంటే అంటే అర్థం ఏంటి? ద్వేషింపమంటే నిజంగా తల్లిదండ్రులు ద్వేషించమని కాదు, బైబిల్ ఎక్కడ కూడా అలా చెప్పలా. బైబిల్ దాని యొక్క మీనింగ్ ఏంటంటే, బైబిల్లో మనం చాలా సందర్భాలు చూస్తాం. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటమా? నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించాలి. తల్లిని, తండ్రిని సన్మానించని, దూషించు అని కళ్ళు ఏవి పీక్కొని తింటాయంట? లోయ కాకులు పీక్కు తింటాయంట. తల్లిదండ్రులని సన్మానించాలని, గౌరవించాలని చాలా విషయాలు సామెతల గ్రంథంలో కూడా మనకు చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ద్వేషించడం అంటే అర్థం ఏంటంటే ప్రయారిటీ, ప్రాధాన్యత క్రమం గురించి చెప్తున్నాడు. అంటే ద్వితీయ స్థానం ఇవ్వాలి. దేనికి? తల్లిదండ్రులకైనా, పిల్లలకైనా, నీ భార్యకైనా, నీ కుటుంబ సభ్యులకైనా, చివరికి నీ ప్రాణానికైనా. దేవునితో పోల్చుకుంటే ఇవన్నీ ఎక్కడికి రావాలి? రెండవ స్థానానికి రావాలి. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన నిన్ను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించి ప్రాణం పెట్టాడు కనుక, ఆ రీతిగా నువ్వేం చేయాలంటే నీ ప్రాణం కంటే, నీ కలిగి ఉన్న వాటన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి అనేది అక్కడ అర్థం. అంటే ట్రాన్స్లేటింగ్ వల్ల కొద్దిగా కొన్ని పదాలు మనకు ఇబ్బందికరంగా ఉంది, కానీ అక్కడ ద్వితీయ స్థానం అని రావాలి. ద్వేషించడం అంటే ద్వితీయ స్థానం, ప్రయారిటీ. ఇప్పుడు అలా మనం ఏమైనా చేస్తున్నామా? మనం అన్నింటినీ దేవుని కొరకు విడిచిపెట్టే స్థితిలో ఉన్నామా? అవసరమైతే. శిష్యులు ఏం చేశారో తెలుసా? ఒక మాట పేతురు గారు చెప్తున్న మాట, ఒక మాట మనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మార్కు సువార్త 10:28. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. చాలు. ఇక్కడ సమస్తమును ఏం చేశారంట వాళ్ళు శిష్యులు? ఆయన కొరకు విడిచిపెట్టారంట. విడిచిపెట్టారా శిష్యులు? పేతురు ఆంద్రే ఏం చేస్తున్నారు? చేపలు పడతా ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? వారిని పిలిచాడు. పిలిచిన వెంటనే ఏం చేశారు? వాళ్ళకు ఉన్నటువంటి ఆ జీవనం అంతా వదిలిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించారు. యాకోబు, యోహాన్లు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ గడుక్కుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు పిలిచాడు. పిలిచిన వెంటనే ఏం చేశారు? వాళ్ళకున్న ఓడ, వాళ్ళకున్న వలలు, వాళ్ళకున్నటువంటి పనివారు, వాళ్ళ తల్లిదండ్రులు అందరిని విడిచి ఏం చేశారు? భవ్య వెనక్కి తీసుకొని డిస్టర్బెన్స్గా ఉండేటప్పుడు విడిచిపెట్టారు. అదే రీతిగా పేతురు, సుంకపు గుప్తదారుడు,
సుంకం వసూలు చేస్తాడు. యేసుక్రీస్తు పిలిచాడు, వెంటనే ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తును వెంబడించాడు. మత్తయి ఏం చెప్పినాను నేను? పేదరు అన్నానా? సారీ. ఇలా అన్నిటిని ఏం చేశారు శిష్యులు? విడిచిపెట్టారు, సమస్తాన్ని విడిచిపెట్టారు. అంటే ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే, ఇప్పుడు వీళ్ళు విడిచిపెట్టారంటే ఎవరిని ఎక్కువ ప్రేమించారని? దేవుణ్ణి, ప్రభువుని ఎక్కువ ప్రేమించారు కాబట్టి అన్నిటిని విడిచిపెట్టారు. మనం ఒక వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తే ఏం చేస్తాం? అన్నిటిని కూడా, నీకు కలిగి ఉన్న వాటిని అన్నిటిని విడిచిపెడతావు. ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించితే ఆ వ్యక్తి కోసం ఏమైనా చేస్తావు నువ్వు. ఒక ఆమె ఒక ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారి సంఘంలో ఒక ఫ్యామిలీ ఉంది, మంచి ఆత్మీయులు. వాళ్ళకి ఒకే ఒక కొడుకు. ఆ కుమారుడు ఎలా ఉంటాడంటే, అంటే అతనికి కాళ్ళు చేతులు ఏవి పనిచేయవు, మాటలు కూడా రావు, అన్నీ కూడా మంచం మీదనే, అన్నీ మంచం మీదనే. ఎప్పుడైతే ఆ బిడ్డ పుట్టాడో అప్పటి నుండి వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, వాళ్ళు మంచి ఉద్యోగం చేసేది ఆమె, ఆ ఉద్యోగాన్ని మానేసి ఆ బిడ్డ కోసం ఇంట్లోనే ఉండిపోయింది. వాళ్ళ నాన్న పనికి వెళ్తాడు, ఆమె ఇంట్లోనే ఉంటుంది. ఈ పాస్టర్ గారు కానీ పాస్టమ్ కానీ ఎప్పుడైనా ఇంటికి వెళ్ళారనుకో, ఆమె ఏం చేస్తుందంటే, రే రాజు, అన్న వచ్చాడురా, అక్క వచ్చిందిరా, పాస్టర్ గారు వచ్చారు, వందనాలు చెప్పు, ప్రైజ్ లాడ్ చెప్పు అంటది. అప్పుడు ఆ కుమారుడు, వాడికి నోట్లో మాటలు రావు, వాడు అంటూ ఉంటాడు, లోపల నుండి నడవలేడు, మంచం మీద ఉంటాడు. వాడు ఏదో శబ్దాలు చేస్తే ఆ తల్లి ఎంతో ఉప్పొంగిపోయేసి సంతోషపడిపోయేసి, అన్నా బాబు మీకు వందనాలు చెప్తాడన్నా, మీరు వచ్చారనేసి వాడికి అర్థమైపోయిందన్నా అనేసి ఆమె ఎంతో పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ కుమారుడు అంటే అంత ప్రేమ, పిచ్చి ప్రేమ. హల్లెలూయా. ఆ కుమారుడు కోసం ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇంట్లో ఉండిపోయింది. అంటే ఉద్యోగాన్ని వదిలిపెట్టేస్తారా? వీలైతే పిల్లల కోసం తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా, మీ కుమారుడికి ఒళ్ళు బాగాలేదు, ఆపరేషన్ చేయాలి అన్నారనుకో, దానికి ఇల్లు అమ్మాల్సి వచ్చినా, పొలాన్ని అమ్మాల్సి వచ్చినా, బంగారం అమ్మాల్సి వచ్చినా, ఏది అమ్మాల్సి వచ్చినా, ఏది అమ్మేసుకుని ఒట్టిగా మిగిలిపోవాల్సి వచ్చినా ఏం చేస్తారు? అన్నిటిని కూడా అమ్మేసి కుమారుణ్ణి కాపాడుకోవాలనుకుంటారు. వీలైతే గుండె కావాలి అంటే, తల్లి ఎక్కువ ప్రేమించింది అనుకో, నా గుండెనే తీసుకోండి. కిడ్నీ కావాలనుకో, నా కిడ్నీ తీసిపెట్టేయండి నా కుమారుడికి అంటది. అంటే ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించింది కాబట్టి అన్నిటిని కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడుతుంది. అలా ప్రభువును కూడా మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. ప్రేమిస్తే నువ్వేం చేస్తావంటే బంధువులైనా వదులుకుంటావు, చివరికి నీ ప్రాణాన్నైనా వదులుకుంటావు. అది దేవుడు ఆశిస్తున్నది, అది శిష్యరికం. కాబట్టి నువ్వు అభిమానిగా ఉంటావా, శిష్యుడిగా ఉంటావా? శిష్యుడిగా ఉంటే నీకు పరలోకం ఉంది, అభిమానిగా ఉంటే నీకు పరలోకం లేదు, ఫలితం లేదు. అంటే ఇది కొద్దిగా కఠినంగానే ఉండొచ్చు. అన్నిటిని విడిచిపెట్టాలంటే ఎలా ఉందమ్మా? ప్రాణాన్ని సైతం విడిచిపెట్టాలంటే ప్రభు కోసం ఎలా ఉంది? అవసరమైతే చాలా కఠినంగా ఉంది, కష్టంగా ఉంది, కఠినమైన మాటలాగా ఉంది. కొంతమంది యేసుక్రీస్తు చెప్పిన మాటకి ఇది కఠినమైన మాటే అనేసి చాలామంది, ఆయనకి చాలామంది శిష్యులు ఉంటే 70 మంది శిష్యులు ఏం చేశారంటే ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఎవరన్నమాట? అభిమానులు. శిష్యులు ఎవరు? చివరికి 12 మంది. వీళ్ళు రియల్ శిష్యులు కాబట్టి ఆయన ఎన్ని కఠినమైన మాటలు చెప్పినా, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన విడిచిపెట్టకుండా చివరి వరకున్నారు, ప్రాణం పెట్టారు. మిగిలిన వాళ్ళు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారంటే, కష్టం వచ్చిన వెంటనే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు అభిమానులు. కాబట్టి నువ్వు అభిమానివా, శిష్యుడివా? కష్టంగా ఉంటుంది. బైబిల్లో మనకు యేసుక్రీస్తు ఏం చెప్తాడంటే, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. ఎలా ఉంది మనకు? చాలా బాగుంది, మంచి మాట, సూపర్ మాట. అదే నీ జీవితంలోకి వస్తే, అదే నువ్వు చేయాల్సి వస్తే, ఎవడైనా వచ్చి నీ చెంప మీద కొడితే, నువ్వు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించగలవా? చాలా కష్టం. బైబిల్లో బీద విధవరాలు ఉంది. ఆమె తనకున్నటువంటి 2 కాసులను ఏం చేసిందంట? కానుక పెట్లు వేసింది. తనకు ఉన్న జీవనం అంతా ఇచ్చేసిందంట. చెప్పుకునేదానికి బాగుంది, వినేదానికి బాగుంది. అదే సిచ్యువేషన్ నీకు వస్తే, నీ జీవనం అంతా దేవుని కొరకు ఇవ్వాల్సి వస్తే నువ్వు చేయగలవా? అపోస్తుల పాదాల యొద్ద వారి చరస్థిర ఆస్తులు అమ్మి ఆది సంఘస్థులు ఏం చేశారంటే పెట్టారంట. ఇప్పుడు దేవుని సేవ కోసం అలా పెట్టాల్సి వచ్చిన సిచ్యువేషన్ నీకు వస్తే, వినేదానికి బాగానే ఉంది కానీ చేయాల్సిన పరిస్థితి వస్తే, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు ప్రభు. ఇప్పుడు నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తే, అమ్మ ప్రార్థన చేయి, నీ శత్రువు కోసం ప్రార్థన చేయనేసి అంశం నీకే ఇస్తే చేయగలుగుతామా? అలా చేయగలిగిన వాడే ఆయన శిష్యుడు అవుతాడు. ఆ వ్యక్తి అంటే నాకు పడదండి
ఆ వ్యక్తితో నేను మాట్లాడనండి, ఆ వ్యక్తి ముఖం నేను చూడనండి, నా ఎడంకాలు కూడా వాడి గుమ్మంలో తొక్కనండి అంటే నువ్వు ఆయన శిష్యుడు కాదు. పరలోకం వెళ్ళాలంటే యేసులా బ్రతకాలి, పరలోకం వెళ్ళాలంటే పేతురులా బ్రతకాలి. ఎవరికి పడితే వాళ్ళకి పరలోకం దేవుడు ఇవ్వడు. హల్లెలూయా. ఇలా బంధురికాన్ని ప్రాణాన్ని సైతం విడిచిపెడితే ఆయన కొరకు విడిచిపెట్టగలిగిన స్థితిలోకి నువ్వు వెళ్ళగలిగితే ఇంకా చివరిగా ఏమంటాడు? 27వ వచనం కూడా చదవండి, ముగించుకుందాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడలా. ఇంకా ఏం చేయాలంట? ఏం చేయాలంటమ్మా? సిలువ మోసుకోవని ఆయన వెంబడించాలి. సిలువ అంటే ఆయన కోసం నిందలు పడాలి, అవమానాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇవన్నిట్లో కూడా మోయడం. ధరించడం వేరు, మోయడం వేరు. చాలామంది సిలువని మెడలో ధరిస్తారు, చేతికి ధరిస్తారు, వేలుకి ధరిస్తారు, ఇంట్లో అలంకరణకు ధరిస్తూ ఉంటారు. ఇవి కాదు. ధరించడం వేరు, భరించడం వేరు. నువ్వు భరించాలి, సిలువను భరించాలి. ఎలా భరించాలి? అప్పుడప్పుడు కాదు. బైబిల్లో రాయమంటే ప్రతిదినము అనేసి ఇంకో చోట రాయబడి ఉంటుంది. ప్రతిదినము యేసుక్రీస్తుని సిలువను ఏం చేయాలి నాయన? భరించాలి. ఎవరైతే ఆయన సిలువను భరించి ఆయన కొరకు జీవిస్తారో, ఆయన కొరకు బ్రతుకుతారో, ఆయనలా బ్రతుకుతారో వాడు శిష్యుడు. హల్లెలూయా. ఆ శిష్యునికి ఏముంది? నిత్య జీవం ఉంది. ఆ శిష్యునికి ప్రతిఫలం ఉంది. ఆ శిష్యునికి పరలోకం ఉంది, నిత్య జీవం ఉంది. అభిమానికి ఏం లేదు? పరలోకం లేదు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు మనం విన్నాం కదా. మీరు ఎలా ఉన్నారు? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు అభిమానిగా ఉన్నారా, ఫ్యాన్స్గా ఉన్నారా యేసుక్రీస్తుకి, లేదా డిసైబుల్స్గా, శిష్యులుగా ఉన్నారా? ఆయన వెంబడించేవారుగా ఉన్నారా? శిష్యుడు అంటే అర్థం ఏంటమ్మా? ఆయన్ని వెంబడించేవాడు, అనుసరించేవాడు అని అర్థం శిష్యుడు అంటే. కాబట్టి శిష్యులుగా ఉన్నారా మీరు? యేసుక్రీస్తు ఏం చేయమన్నాడు? శిష్యుల్ని ఆయన వెళ్తూ వెళ్తూ చనిపోయి తిరిగి లేపబడి ఆయన పరలోకానికి ఆరోహణమైతే శిష్యులకి ఏమని ఆజ్ఞాపించాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వారిని ఏం చేయమన్నాడు? నాకు వారిని శిష్యులుగా చేయండి. ఏంగా చేయమన్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మ ఇచ్చి వారిని నా కొరకు ఏం చేయండి? అభిమానులుగా చేయమన్నాడా, శిష్యులుగా చేయమన్నాడా? శిష్యులుగా చేయమన్నాడు. కాబట్టి మీరు ఎలా మారాలి? అభిమానులుగా ఉంటే కుదరదు, ఫ్యాన్స్గా ఉంటే కుదరదు. మీరేంగా మారాలంటే శిష్యులుగా మారాలి. శిష్యులుగా మారితేనే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. కాబట్టి మీరు ఎలా ఉన్నారో అది మీ మనసులకు తెలుసు. కాబట్టి మీరు అభిమానులుగా ఉంటే దయచేసి శిష్యులుగా మారడానికి ఆయన కొరకు బంధాలనైనా ప్రాణాన్నైనా వీలైతే శ్రమలనైనా సహించేవారుగా, దేవుని కొరకు జీవించేవారుగా ఉండడానికి, ఒక మంచి శిష్యుడిగా ఉండడానికి మనం తీర్మానం తీసుకుందాం.